సో ఎక్స్పీరియన్స్ లేకపోయినా 10 LPA పాసిబుల్ అని చాలా మందిలో డౌట్ ఉంటుంది. రియల్ ఆన్సర్ ఏంటి అంటే పాసిబుల్. ఎస్, డెఫినెట్లీ వీ కెన్ గెయిన్ ఇట్. కాకపోతే మనం ఎలాంటి కంపెనీస్ని టార్గెట్ చేయాలనేది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఉంటాయి. ఎగ్జాంపుల్ గూగుల్ కానీ, అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, మింత్రా కానీ, ఇలాంటి కంపెనీస్ అన్నిటిలో కూడా 10 LPA అనేది వెరీ రేర్. కాకపోతే మనం ఇక్కడ చేయాల్సింది ఏంటి అంటే సెలెక్షన్ ప్రాసెస్ చాలా టఫ్గా ఉంటుంది. నార్మల్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో 2 నుంచి 3 రౌండ్లు ఉంటాయి, కానీ ఇక్కడ 7 నుంచి 8 రౌండ్లు ఉంటాయి. దాంట్లో ఏంటి అంటే DSA అని ఒక రౌండ్ ఉంటుంది, డేటా స్ట్రక్చర్స్ అల్గరిథం. ఆ రౌండ్ని కనుక క్లియర్ చేయాలి అంటే మనము బేసిక్స్ చాలా కాన్ఫిడెంట్గా ఉండాలి. ఇంకొక రౌండ్ ఏముంటుంది అంటే సిస్టమ్ టెస్ట్ రౌండ్ అని ఒకటి ఉంటుంది. ఆ సిస్టమ్ టెస్ట్ రౌండ్ ఏంటి అంటే అసలు నీ ఎంటైర్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది అనే రౌండ్ ఉంటుంది. దానిలో చాలా ఎక్స్పీరియన్స్డ్గా మీరు పర్ఫామ్ చేయగలగాలి. ఫ్రెషర్ అయినా కానీ 10 LPA అనేది పాసిబుల్ ఇలాంటి కంపెనీస్ని కనుక టార్గెట్ చేస్తే. సో వీటితో పాటు మనకు కావాల్సింది ఏంటంటే స్కిల్స్. అందరూ జావా పెడితే వచ్చేస్తుంది అనుకుంటారు, కాదు. జావాతో పాటు ఏంటి అంటే స్ప్రింగ్ బూట్ అంటే ఏంటో తెలిసి ఉండాలి, మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటో తెలిసి ఉండాలి, డేటాబేస్ని ఎలా ఇంప్రూవ్ చేయాలో తెలిసి ఉండాలి. ఈ పాయింట్స్ ఎప్పుడైతే మీరు క్లియర్గా ఉంటారో 10 LPA అనేది పాసిబుల్ ఉంటుంది. వన్ మోర్ పాయింట్ ఏంటి అంటే ఇంటర్న్షిప్ చేసేటప్పుడు కనుక స్టార్టప్ కంపెనీస్లో కనుక ఇంటర్న్షిప్ చేస్తే చాలా హై ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే స్టార్టప్ కంపెనీస్లో ఎండ్ టు ఎండ్ ప్రతి పాయింట్లో నేను ఇన్వాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. అంటే ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేయడానికి ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేసు, క్లౌడ్, ఇలా ప్రతి దాంట్లో నేను ఇన్వాల్వ్ చేస్తారు. కాబట్టి మీరు చేసిన ఆ ఇంటర్న్షిప్ ఏదైతే ఉందో అది చాలా హెల్ప్ అవుతుంది మీకు 10 LPA రావడానికి. దాంతో ఎక్స్పీరియన్స్తో పని ఏం లేదు, ఇంటర్న్షిప్ చేసి ఉంటే సరిపోతుంది. ఇంకోటి ఏంటి అంటే కమ్యూనికేషన్. మీరు ఏమనుకుంటున్నారో అది చాలా కాన్ఫిడెంట్గా కనుక మీరు చెప్పగలిగితే ఇంటర్వ్యూలో డెఫినెట్లీ 10 LPA అనేది పాసిబుల్. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే రైట్ టార్గెటెడ్ కంపెనీస్, ఏ కంపెనీస్ని టార్గెట్ చేయాలి. అలా కాకుండా నార్మల్ మైండ్ సెట్ ఏంటి అంటే వెరీ యావరేజ్ పర్సన్కి 4 LPA వస్తుంది. ఫస్ట్ ఇయర్ 4 LPA, థర్డ్ ఇయర్కి 8 LPA, ఫోర్త్ ఇయర్కి కనుక 10 LPA టార్గెట్ పెట్టుకుంటే ఇది కూడా పాసిబుల్ అవుతుంది. కాకపోతే అక్కడ ఏంటి అంటే 4-5 ఇయర్స్ పడుతుంది. ఇక్కడ ఏంటి అంటే స్టార్టింగ్లో మనం 10 LPAకి రీచ్ అవ్వాలి.